ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య సత్సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష నేత జగన్ అయితే పవన్ కళ్యాణ్ను చంద్రబాబు నాయుడుకి దత్తపుత్రుడు అని ఎద్దేవా చేస్తూ ఉంటారు. వైఎస్ఆర్సీపీ నేతలు ఎంతగా విమర్శలు చేసినా గడిచిన 2 ఏళ్లలో బాబు, పవన్ మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయే గాని బలహీనపడలేదు. అయితే ఈ మధ్య నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీ నాయకులు డిమాండ్ చేయడంతో తెలుగుదేశం, జనసేన శ్రేణుల మధ్య సోషల్ మీడియాలో వార్ నడిచింది. బయట సైతం నేతలు తమకు తోచిన విధంగా మాట్లాడటంతో ఇరు పార్టీల అధినేతలు కల్పించుకొని సమన్వయం పాటించాలని ఆదేశించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ పాదాభివందనం చేస్తున్నట్లుగా ఓ ఫోటో వైరల్ అయింది. అదెంతవరకు నిజమో చూద్దాం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు పక్కపక్కన కూర్చొని ఉన్న ఫోటోను ఫ్రెండ్స్ అనే క్యాప్షన్తో శ్రీ అనే ఎక్స్ యూజర్ పోస్ట్ చేయగా, పంచబట్ల సారంగపాణి అనే యూజర్ గుడ్ ఓల్డ్ డేస్ అని బదులిచ్చారు. ఈ పోస్ట్ను కోట్ చేస్తూ జనసేన పార్టీ అఫీషియల్ అనే ఎక్స్ పేజీలో గుడ్ న్యూ డేస్ అనే క్యాప్షన్తో చంద్రబాబు కాళ్లకు పవన్ కళ్యాణ్ నమస్కరిస్తున్నట్లుగా ఉన్న ఫోటోను ఫిబ్రవరి 5న పోస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు కాళ్లకు పవన్ కళ్యాణ్ నిజంగానే నమస్కరించారా అనే విషయం తెలుసుకునేందుకు సజెక్ట్ టీం విచారణ చేపట్టింది. సంబంధిత కీవర్డ్స్తో వెతకగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎలాంటి వార్తలు కనిపించలేదు. అంతేకాకుండా ఈ ఫోటోను పోస్ట్ చేసిన హ్యాండిల్ జనసేన అధికారిక ఖాతా కాదని సజెక్ట్ టీం గుర్తించింది. దీంతో ఈ ఫోటోను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా వాళ్ల తప్పు తెలుసుకోలే, పీకే తెలుసుకున్నాడు, పొత్తు లేకపోతే అనే క్యాప్షన్తో SSMB29 అనే యూజర్ 2025 జనవరి 18న ఈ ఫోటోను ఎక్స్లో పోస్ట్ చేశారని గుర్తించాం. జనవరి 8న ఇట్స్ ఓకే సిబిఎన్ డాగ్ పవన్ కళ్యాణ్ అనే క్యాప్షన్తో సాయి అనే ఎక్స్ యూజర్ ఈ ఫోటోను పోస్ట్ చేసినట్లు సజెక్ట్ టీం గుర్తించింది. ఆల్ ఇండియా పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ అనే పేజీలో ధోని, పవన్ కళ్యాణ్ కటౌట్ను కొందరు అభిమానులు ప్రదర్శిస్తున్న ఫోటోను 2024 మార్చి 31న పోస్ట్ చేయగా, రాజ్ రూపా అనే యూజర్ కామెంట్గా చంద్రబాబుకు పవన్ పాదాభివందనం చేస్తున్న ఫోటోను పోస్ట్ చేయడం కనిపించింది. మీడియాలో ఎక్కడా ఈ విషయమై కథనాలు రాకపోవడంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫోటో నిజమేనా లేదా ఎడిట్ చేసిందా అని తెలుసుకోవటం కోసం సజెక్ట్ టీం ఫేక్ ఇమేజ్ డిటెక్టర్ టూల్ను ఉపయోగించగా ఇది కంప్యూటర్ జనరేటెడ్ లేదా మాడిఫైడ్ ఇమేజ్లా ఉందని తేల్చింది. దీంతో ఇది ఎడిటెడ్ ఫోటో అనే కోణంలో సజెక్ట్ టీం దర్యాప్తు చేపట్టింది. పవన్ గతంలో ఎవరికి పాదాభివందనం చేశారనే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తూ సంబంధిత కీవర్డ్స్తో గూగుల్లో వెతికింది. పవన్ కళ్యాణ్ ఓ రైతు కాళ్లకు నమస్కరిస్తున్న ఫోటోతో 2017లో సినీ జోస్ వెబ్సైట్ ప్రచురించిన కథనంతో పాటు 2019 ఏప్రిల్ నెలలో బీఎస్పీ అధినేత్రి మాయావతి కాళ్లకు పవన్ నమస్కరించిన ఫోటోతో తుపాకీ.com వెబ్సైట్లో రాసిన కథనం కనిపించింది. అందుకే నేను ఆమె పాదాలను తాకాను పవన్ కళ్యాణ్ అని అర్థం వచ్చే హెడ్డింగ్తో తుపాకీ.com రాసిన ఆర్టికల్లో మాయావతికి పాదాభివందనం చేయడానికి పవన్ కళ్యాణ్ చెప్పిన కారణాన్ని వివరించారు. ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ ధరించిన చెప్పులు, వంగిన భంగిమ రెండూ చంద్రబాబుకు పాదాభివందనం చేస్తున్నట్లుగా ఉన్న ఫోటోలోనూ ఉన్నాయి. దీంతో చంద్రబాబు నిలబడిన ఫోటోతో ఈ ఫోటోను మెర్జ్ చేసి ఇలా క్రియేట్ చేశారని సజెక్ట్ టీం నిర్ధారణకు వచ్చింది.